విధంగా ఇవాళ చాలా మంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ బెంగాల్ ఎన్నికలకు ఇటు ఆంధ్రప్రదేశ్ మన ఎన్నికలకు తేడా చాలా ఉంటుంది. అక్కడ ప్రత్యామ్నాయ పార్టీ ఒక్కటే. అక్కడ ఇక నువ్వు వేస్తే వీటికేయాలి, లేకుంటే దానికేయాలి. నువ్వా నేను ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనేటువంటి పరిస్థితుల్లో బెంగాల్ ఎన్నికలు జరిగినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎన్నికలు, ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలు చూస్తే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ఒక బలమైనటువంటి పార్టీగా అధికార పార్టీగా ఉంది. రెండవది బీఆర్ఎస్ ఒక ప్రధాన ప్రతిపక్షంగా పార్టీగా ఉంది. అట్లాగే మూడవది బీజేపీ పార్టీ ఉంది. అట్లాగే ఇంకా కొత్త పార్టీలు కూడా అనేకం రంగంలోకి వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఎవరు ప్రత్యామ్నాయం అనేటువంటి విషయంలో డెఫినెట్ గా ఇంకా 2.5 సంవత్సరాల ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఉంది. బీజేపీ ప్రభావం తెలంగాణలో బెంగాల్ లాగా ఉంటుందని అయితే నేనేమీ ఆశించడం లేదు. ఇక్కడ అనేక కూటముల మధ్య పోటీ జరిగేటువంటి అవకాశం ఉంది. త్రిముఖ పోటీలో ప్రజలు ఏ వైపు ఉంటారనేటువంటిది మనం కొంతకాలం వేచి చూస్తే తప్ప దీని మీద సరైనటువంటి అసెస్మెంట్ మనం చేయలేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ఏమీ కూడా చేయలేదనేటువంటి బీజేపీ మీద అపవాదు ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విభజన మీద బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి అనేక వ్యాఖ్యానాలు తెలంగాణ ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని రగిలిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏ మేరకు సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకుపోతారు, ప్రజలు స్వీకరిస్తారు, ప్రజలు తద్వారా తమ ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది మొత్తం మీద 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల మీద ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి అభిప్రాయం. సో ఇప్పటికే తమిళనాడుకి సంబంధించి మరి విజయ్ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయ్ ఆ యొక్క స్పీడ్కి సంబంధించి ఇటు సినీ ప్రముఖులు సైతం చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడే బండ్ల గణేష్ గారు ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు. త్రిష కళ నెరవేరింది అనేటువంటి ఒక పోస్టు వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ఒకసారి బండ్ల గణేష్ గారి ఒపీనియన్ కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. లైవ్లో కాల్ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. త్రిషకు సంబంధించి ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ గారు నమస్తే అండి. హలో. ఇది మొత్తం మీద కాల్ అయితే డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ వైరల్ అవుతుంది. త్రిష కళ నెరవేరింది. బండ్ల గణేష్ ట్వీట్ పెట్టారు. పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ త్రిషను ఉద్దేశించి నిర్మాత బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశారు. కాంగ్రాట్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ కళ నెరవేరాయంటూ ఆయన పేర్కొనడం చర్చకు దారితీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా ఆ స్థానాల్లో అధికంలో ఉండడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు. రైట్ నౌ మళ్ళొకసారి కూడా మనం ట్రై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం బండ్ల గణేష్కి సంబంధించినటువంటి ట్వీట్కి సంబంధించి. ఒక నిమిషం. హలో. ఇది మొత్తం మీద ఎన్నికల ఫలితాల మీద సినీ ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు సైతం స్పందిస్తున్నారు. ఇక హాట్లీ కంగ్రాచులేషన్స్ విజయ్ అంటూ విజయ్కి విషయం చెప్పేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ని యావత్ భారతదేశం మొత్తం ఇక లైవ్ వాచింగ్ చూస్తుంది. ఏం జరగబోతుంది, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం లేకపోతుంది ఎవరు ఊహించలేరు. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్గా నిజమవుతాయని చాలామంది అనుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ని సైతం ప్రజలు తారుమారు చేశారు. ఓటర్లు నిజంగా చాలా చాలా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్కడ కూడా అంతు చిక్కని సమాధానాలు చెప్పారు, అంతు చిక్కని సర్వేలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. బట్ తమిళనాడు విషయం మాత్రం సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనం చూస్తే కేవలం తమిళనాడులో విజయ్ అందరి చూపుని అట్రాక్ట్ చేస్తున్నాడు. ఎవరు ఊహించని రీతిలో మరి మెజారిటీ ఆఫ్ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నాడు. విజయ్ ఇదే స్పీడ్ కనుక కంటిన్యూ చేస్తే కింగ్ మేకర్ కాదు, ఇక తమిళనాడు కింగ్ అవ్వడం ఖాయమనేటువంటి ఒక చర్చ అయితే ప్రధానంగా కనిపిస్తోంది. చూపు ఆ 5 రాష్ట్రాల వైపే. ఏం జరగబోతుంది, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతుంది. ప్రధానంగా తమిళనాడు వైపు అయితే
దేశ ప్రజల చూపును మలుపుకున్నాడు విజయ్ తన ప్రభంజనం సృష్టించాడు. దాదాపు 110 స్థానాల్లో లీడ్లో ఉన్నాడు. సో అందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు. అందరి చూపు తమిళనాడు వైపు పడ్డది. అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో రీసెంట్గానే పార్టీ పెట్టాడు, ఎన్నికల్లో బరిలో నిలబడ్డాడు. ఎవరు ఊహించలేదు. ఎగ్జిట్ పోల్స్ సైతం విజయ్ ఇన్ని స్థానాలు గెలుస్తాయని ఒక క్లారిటీ ఇవ్వలేవు. కింగ్ మేకర్గా కూడా నిలుస్తాడని ఒక క్లారిటీ ఇవ్వలేదు. కానీ విజయ్ కింగ్ మేకర్ కాదు, కింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఆ స్థాయిలో ఇక విజయ్ తన ప్రభంజనం సృష్టిస్తున్నారు. రైట్ నా ఒకసారి మరి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో తెలంగాణ మీద ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి? ఇక పశ్చిమ బెంగాల్లో దీదీ పరిస్థితి ఏంది? అస్సాంలో ఏం జరగబోతుంది? పుదుచ్చేరిలో ఏముండబోతుంది? కేరళ, తమిళనాడులో మరి ప్రధాన పార్టీలు, మాజీ ముఖ్యమంత్రుల పరిస్థితి ఏంటి? రైట్ నా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, పొలిటికల్ అనలిస్ట్ దేవి ప్రసాద్ గారు ప్రస్తుతం తొలివేలుతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నమస్తే సార్, ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మొన్నటి వరకు మనం ఎగ్జిట్ పోల్స్ చూసాం. సో ఎగ్జిట్ పోల్స్లో నిజంగా అసలు ఎవరు ఊహించలేదు. ఇటు దీది విషయం కావచ్చు, లేకపోతే విజయ్ విషయం కావచ్చు, లేకపోతే అస్సాం, పుదుచ్చేరి ఈ రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను ఇచ్చింది. బట్ విజయ్ విషయాన్ని, దీది విషయాన్ని కనుక చూస్తే మొత్తం తారుమారైపోతుంది. ఇప్పటికిప్పుడు లైవ్ అప్డేట్స్లో చూస్తే ఇంతకుముందు 85 స్థానాల్లో లీలో ఉన్నటువంటి విజయ్ అనూహ్యంగా ఒకేసారి 95, 110 స్థానాల్లో లీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అక్కడ డిఎంకే కావచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా కాంగుదింటున్నాయి. ఏంటి విజయ్ ఈ రకమైనటువంటి జోస్ ఏంటంటే ఒక రకమైనటువంటి డైనమాలో పడినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు సార్ విజయ్ విషయంలో, తమిళనాడు విషయంలో? ఇప్పుడు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మనం చూసినాం. ఇందులో పుదుచ్చేరి, అస్సాంకు, కేరళకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పినాయో దాదాపుగా ఆ స్థాయిలోనే ఎన్నికల ఫలితాలు వచ్చినట్టు మనకు చాలా స్పష్టంగా కనబడతావు. ఈ రెండింటి విషయంలో, ఒకటి బెంగాల్కు సంబంధించినటువంటి విషయంలో ఎడ్జ్ ఉంటుంది మమతకని చెప్పి కొన్ని ఛానళ్ళు ఇట్లా రకరకాలుగా కన్ఫ్యూజన్ ఉండేటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్లో వచ్చింది. తమిళనాడు అయితే అసలు ప్రజల అంచనాల్ని ఎవ్వరు కూడా ఊహించలేదు. ఒకే ఒక సర్వే అనుకుంటా, బహుశా 79, 89 విజయ్ గారికి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు ఇచ్చినటువంటి ఈ మ్యాండేట్ ఏదైతే ఉందో ఇది అన్ని రాజకీయ పార్టీలను కూడా కొంత దిగ్భ్రాంతిని గురి చేసేటువంటి అంశం. ఒకటి, తమిళనాడులో ఇప్పటికే యోధులుగా ఒక చాలా కాలంగా పాతపడిపోయినటువంటి పార్టీలు డిఎంకే కానీ, ఏడిఎంకే కానీ, వీటిని అన్నింటినీ కూడా తలదన్ని ఇవాళ విజయ్ రావడం అనేటువంటిది ఒక కొత్త నూతన రాజకీయాలకు ఒక ఒరవడిగా మనం అందరం కూడా చూడాలి. స్టాలిన్ మీద వ్యతిరేకత అనేటువంటిది పెద్దగా బయట కనిపించలేదు. స్టాలిన్ గతంలో ఉన్నటువంటి జయలలిత ప్రారంభించినటువంటి స్కీముల్ని పునరుద్ధరించడం కానీ, అనేక విషయాల్లో మాట్లాడడం కానీ మనం అనేక సందర్భాల్లో చూసినాం. అయినప్పటికీ కూడా ప్రజలు ఇవాళ స్టాలిన్లు కాదని విజయం తీసుకురావడం వెనక ఒక అంటే నూతనంగా వచ్చినటువంటి ఓటర్లు కానీ, మధ్యతరగతి ఓటర్లు కానీ, విజయ్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ